నెక్స్ట్ నైబర్ క్లాసిఫైయర్ చూద్దాం. ఇది వన్ ఆఫ్ ద సింప్లెస్ట్ మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథం. ఇది కూడా సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్గా వాడుతుంది. సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్ అంటే లేబుల్డ్ డేటా ఉంటుంది. లేబుల్ డేటాతోని మిషన్ని ట్రైన్ చేస్తారు. లేబుల్ డేటా అంటే ఇన్పుట్ ఉంటుంది, దానికి అవుట్పుట్ ఉంటుంది, కరస్పాండింగ్ అవుట్పుట్. దీన్ని లేబుల్ డేటా అంటారు. దీంతో మిషన్ ట్రైన్ చేస్తే దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్ అంటారు. సో ఈ K-నియరెస్ట్ నైబర్ అనేది ఒక సూపర్వైజ్డ్ లెర్నింగ్ టెక్నిక్. సింపుల్ అనమాట అన్నిటికంటే మిషన్ లెర్నింగ్ ఆల్గోరిథమ్స్లో. ఇది ఏం చేస్తుంది, అజ్యూమ్ ద సిమిలారిటీస్ బిట్వీన్ ద న్యూ డేటా అండ్ అవైలబుల్ డేటా అండ్ పుట్ ద న్యూ డేటా ఇంటూ ద కేటగిరీ దట్ ఈస్ మోస్ట్ సిమిలర్. అయితే నువ్వు ఇన్పుట్ ఇచ్చిన డేటా ఎంతవరకు సిమిలర్గా ఉన్న ప్రజెంట్ డేటాతో చూసి దాన్ని కరస్పాండ్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు K అనే క్లాసిఫైయర్ ఉంది, దాంట్లో స్క్వేర్ సర్కిల్ అని అది క్లాసిఫికేషన్ చేసుకోండి. నేను ఒక కొత్త డేటా ఇస్తున్నా, అది ఇలా ఉంది అనుకున్నాం, పోతుంది. పోయి ఇన్పుట్ ఇచ్చినాక అది చెక్ చేస్తుంది. ఇప్పుడు కొత్త ఇన్పుట్ ఇచ్చిన డేటా ఎంతవరకు సిమిలర్గా ఉన్న ప్రజెంట్ డేటా దగ్గర స్క్వేర్కి సిమిలర్గా ఉంది. సో ఏం చేస్తుంది, స్క్వేర్ అని ప్రింట్ అవుట్పుట్ ఇస్తుంది. అదే అంటాడు, సపోజ్ వీ హ్యావ్ ఎన్ ఇమేజ్ ఆఫ్ లుక్ సిమిలర్ టు స్క్వేర్ అండ్ సర్కిల్ బట్ వీ వాంట్ టు నో వెదర్ ఇట్స్ స్క్వేర్ ఆర్ సర్కిల్. ఒక ఇమేజ్ ఉంది, ఆ స్క్వేర్కి సర్కిల్ సిమిలర్గా ఉంది, ఆ స్క్వేర్ ఆర్ సర్కిల్లో తెలుసుకోవాలనుకుంటే మనం ఇన్పుట్ ఇస్తాం. సో this identification we use the KNN algorithm and it works similar. Measure on KNN model will find similar features on new data to square or circle and based on the most similar features it will put the at the square or circle data. So కొత్త ఇచ్చిన ఇన్పుట్ డేటాకి ఎంతవరకు ఉన్న ప్రజెంట్ డేటాకి సిమిలారిటీస్ ఉన్నాయో చెక్ చేసుకొని ఆ స్క్వేర్ అన్న సర్కిల్ అన్న అలా పెట్టేసేసి అవుట్పుట్ ప్రొడ్యూస్ చేస్తుంది. KNN algorithm used for regression as well as classification. రిగ్రెషన్కి వాడతాం, దాంతోపాటు క్లాసిఫికేషన్ వాడతాం. మోస్ట్ కామన్గా మనం క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి వాడతాం. రిగ్రెషన్ కంటే క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్కి ఎక్కువ యూజ్ చేస్తాం. ఓకే, దీన్ని లేజీ లెర్నర్ కూడా అనొచ్చు. లేజీ లెర్నర్ ఆల్గోరిథం కూడా అంటారు. లేజీ లెర్నర్ ఆల్గోరిథం అన్న కూడా మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. ఇట్స్ నన్ అదర్ దెన్ KNN. సో ఎందుకంటే ఈ లేజీ లెర్నర్ ఎందుకంటే ఇది డస్ నాట్ లర్న్ ఫ్రమ్ ట్రైనింగ్ సెట్ ఇమీడియట్లీ. ఏదైతే ట్రైనింగ్ సెట్ ఇస్తామో మనం అక్కడ నుంచి నేర్చుకోమని ప్రతి మోడల్కి మనం ట్రైనింగ్ సెట్ ఇస్తాం, కానీ ఆ ట్రైనింగ్ సెట్ నుంచి అది అంత తొందరగా నేర్చుకోదు ఇమీడియట్గా. సో ఏం చేస్తుంది, ఇన్స్టెంట్ ఏం చేస్తుంది, డేటా సెట్ని స్టోర్ చేస్తుంది అండ్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఇట్ పర్ఫార్మ్స్ యాక్షన్ ఆన్ డేటా. సో ఎందుకు దీన్ని లేజీ లెర్నర్ అంటున్నారంటే ఆ ఏదైతే ట్రైనింగ్ డేటా ఉంటుందో ఆ ట్రైనింగ్ సెట్ నుంచి ఇమీడియట్గా నేర్చుకోదు. ఏం చేస్తుంది, డేటా సెట్ స్టోర్ అయి ఉంటుంది కదా, ఆ డేటా సెట్ నుంచి ఎప్పుడైతే క్లాసిఫికేషన్ టైం వస్తుందో అప్పుడు దానిపైన యాక్షన్ తీసుకుంటుంది. డేటా సెట్ పైన యాక్షన్ తీసుకుని అప్పుడు నేర్చుకుంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ ఇది చూడండి, బిఫోర్ KNN ఇప్పుడు ఒక స్టార్ మార్క్ ఉంది, కేటగిరీ A స్క్వేర్ ఉంది, కేటగిరీ B సర్కిల్ ఉంది. ఇది స్టార్ అనేది న్యూ డేటా. ఇప్పుడు కేటగిరీ Aకి పోవాలా, కేటగిరీ B పోవాలా, ఈ స్టారు. ఒకవేళ మనం KNN అప్లై చేసినాం అనుకో, ఇప్పుడు ఏదైతే స్టార్ ఉందో ఆ స్టార్ దేని నియర్గా ఉంది, ఇప్పుడు సపోజ్ స్క్వేర్కి నియర్గా ఉంది, రైట్. సర్కిల్ కంటే స్క్వేర్కి దగ్గరలో ఉంది. సో ఏదైతే నియరెస్ట్ ఉంటుందో కొట్ట వచ్చిన డేటా పాయింట్ స్క్వేర్కి నియరెస్ట్ ఉంది. సో దేనికైతే నియరెస్ట్ ఉంటుందో దానిలోకి వెళ్ళిపోతుంది. సో స్టార్ అనేది స్క్వేర్కి నియరెస్ట్ ఉంది కాబట్టి స్క్వేర్లోకి వెళ్ళిపోయింది. సో న్యూ డేటా ఈస్ అసైన్ టు కేటగిరీ A. సో ఏదైతే నియరెస్ట్గా ఉంటుందో ఆ కేటగిరీకి వెళ్ళిపోతుంది కొట్టు వచ్చిన డేటా పాయింట్. అదే KNN, అందుకే K-నియరెస్ట్ అన్నారు. ద K-నియరెస్ట్ వర్కింగ్ కెన్ బి ఎక్స్ప్లెయిన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ బిలో ఏ ఆల్గోరిథమ్. ఎగ్జాంపుల్ చూసి మీకు ఆల్గోరిథమ్ చూపిస్తాను. ఏ ఎగ్జాంపుల్ ఇచ్చినాడు, క్లాసిఫికేషన్ ఆల్గోరిథం ఆన్ ద ఫాలోయింగ్ డేటా సెట్ ప్రిడిక్ట్ ద క్లాస్ ఆఫ్ వేర్ K ఈక్వల్స్ టు 3 ఇచ్చిండు. అంటే క్లాస్ ఇచ్చిండు, డేటా సెట్ ఇచ్చిండు. ఎప్పుడైతే మ్యాథ్స్ ఈక్వల్స్ టు 6 కంప్యూటర్ 8 అయినప్పుడు అప్పుడు ఏమొస్తుంది, పాస్ ఆఫ్ ఫెయిల్ అన్నాడు. సో మనకి ఇచ్చిన డేటా సెట్స్ ఇవి. సో ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వలెన్స్ డిస్టెన్స్లో కనుక్కుంటాం. ఈక్వలెన్స్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది, అండర్ రూట్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో ఆ ఫార్ములాలో మనం అన్ని డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం అనమాట. ఫస్ట్ D1 చూడండి, x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1. మనకి ఇక్కడ x2 ఏంటిది 6. ఏమన్నాడు వాడు, విత్ రెస్పెక్ట్ టు మీరు ఈ క్లాస్ని ప్రిడిక్ట్ చేయండి. అంటే మనం రిజల్ట్ అనేది క్లాసు. సో ప్రిడిక్ట్ ద క్లాస్ ఫర్ ఇది క్లాస్, మన రిజల్ట్ అనే క్లాస్ని ప్రిడిక్ట్ చేయండి. ఎప్పుడైతే మ్యాథ్స్ 6 ఉంటుంది, కంప్యూటర్ 8 అంట. సో ఇది x1 అవుతుంది, ఇది y1 అవుతుంది. సో x2 సారీ, ఇది x2, ఇది y2.
సో x2 6 అనుకున్నా, y2 8 అనుకున్నా, x1 ఇది 4, y1 3. సో 6 మైనస్ 4 హోల్ స్క్వేర్ ప్లస్ 8 మైనస్ 2 హోల్ స్క్వేర్ రాసిన డిస్టెన్స్ 8.638. సో అట్లనే 6 మైనస్ 6 తర్వాత 8 మైనస్ 7. ఇవన్నీ ఏమైతే ఇది ఉన్నాయి చూసినా, ఇవన్నీ పాయింట్స్ x1 y1, ఇది x2 y2. అలాగే తీసుకొని 7x1 x2 y1, ఇది ప్రతిదానికి 8 మైనస్ 8 ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తాను నేను. ఇవన్నీ x1 కాలమ్స్, ఇవన్నీ x2 y1, ఇది ప్రతిదానికి కామన్ ఉంటుంది x2 y2. అన్నిట్లో చేస్తే నాకు అన్నింటి డిస్టెన్స్ వచ్చేసింది. సో 1 1 3.62. సో వాడికి k ఇస్తాడు, k 3 ఇచ్చిండు, k 3 ఇచ్చింది కాబట్టి నేను ఏం కన్సిడర్ చేయాలంటే మూడింటిని కన్సిడర్ చేయాలి. ఏదంటే తక్కువ, ఏదైతే తక్కువ ప్రాబ్లమ్స్ దేనికి వచ్చినాయి, D2 D3 D5, మూడింటికి తక్కువ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. సో 3 అనేది కాబట్టి నేను మూడింటిని కన్సిడర్ చేస్తాను. సో D2 D3 D5ని తీసుకొని 6 7 7 8 8 8 ఉంది. దాని రిజల్ట్ క్లాస్ ఏమొచ్చినాక పాస్. సో స్మాలెస్ట్ వాల్యూస్ని సెలెక్ట్ చేసుకోవాలి. వాడు 2 ఉన్నాక 2ని సెలెక్ట్ చేసుకుంటా. వాడు k 3 ఇచ్చింది కాబట్టి 3ని సెలెక్ట్ చేసుకున్నా, 3 స్మాలెస్ట్ వాల్యూస్ తీసుకున్నా. సో నాకు అన్నిట్లో పాస్ వచ్చినాయి కాబట్టి అప్పుడు క్లాస్ మ్యాథ్స్ 6 కంప్యూటర్ 8 కూడా పాస్ చేస్తుంది. ఓకే, నేను ఇట్లా నాకు ఒకటి ఫెయిల్ వచ్చింది, అప్పుడు మెజారిటీ ఏమొస్తుంది, 2 పాస్లో ఒక ఫెయిల్ అంటే మెజారిటీ పాస్ కాబట్టి పాస్ అని వస్తుంది. ఒకవేళ అన్ని ఫెయిల్ వచ్చినాక ఇక్కడ నాకు ఫెయిల్ వస్తుంది. సో k 3 ఇచ్చింది కాబట్టి 3 స్మాలెస్ట్ ప్రాబిలిటీస్ తీసుకొని అలా నీకు క్లాస్ ఏదైతే వస్తుందో అదే మనకి వచ్చే ప్రిడిక్ట్ చేయాల్సిన క్లాస్కి వచ్చే ఆన్సర్. ఇది ఇట్లా సాల్వ్ చేయాలి ఈ ప్రాబ్లమ్. ఆల్గరిథం అదే. Select the k number of neighbors, calculate the Euclid distance of k number of neighbors. ఈ నైబర్స్ అన్నిటికీ యూక్లిడ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాడు. k నియరెస్ట్ పేలో ఉంది అంటే కేకి నియరెస్ట్ ఉన్న ఇది తీసుకుంటాం. సో యూక్లిడ్ డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ప్రతి డిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేసి అలా తక్కువ నియరెస్ట్ ఉన్న వాల్యూస్ని తీసుకుంటాం. టేక్ k నియరెస్ట్ నైబర్ యాజ్ పర్ ద క్యాలిక్యులేట్ యూక్లిడ్ డిస్టెన్స్ తీసుకున్నాక among this k neighbors count the number of data points in each category. Assign the new data points in the category for which the number of neighbors is maximum or model study. అది చేసిందే మనం ఇక్కడ స్టెప్స్ అక్కడ రాసినాం. ఇది ఆల్గరిథం.